విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు. శాంతి సమాధానము లేక బాధపడుతున్న వారు శాంతి సమాధానముతో నింపబడుతున్నారు. చీకటాత్మలతోనూ రోగములతో పీడించబడుతున్న అనేక మంది వ్యక్తులు ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు అద్భుతాలు పొందుకున్నట్టు కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతుంది. 2వ మంగళవారం అనగా జూన్ నెల 11వ తారీఖున క్రొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. గర్భఫలం లేని ప్రజలు గర్భఫలాలు పొందుకుంటున్నారు. అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు జరిగిస్తున్నారు. కనుక మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోదరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి, దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున వైజాగ్ పట్టణంలో ఉన్న శుభలక్ష్మి కళ్యాణ మండపం నందు 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా? అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా? జీవిత గమ్యం ఏమిటో ఎరుగక కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.
ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క ఆటంకాన్ని ఈ రోజు తొలగిస్తారని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడిచ్చే సమృద్ధిని అనుభవించాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించాలి. ఏ మెట్టలు మనల్ని ఏమీ చేయలేవు. ఈరోజు నువ్వు భయపడొద్దు. ఈరోజు చాలామంది జీవితాల్లో, కొంతమంది బ్రతుకులో ఎన్నెన్నో ఆటంకకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నారు. ఏదన్నా పని ప్రారంభించినా అది సక్సెస్ కాని జీవితం, ఆ పని ముందుకు నడవని పరిస్థితులు. అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించినా అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అలాగే నీ జీవితంలో ఒక ఉద్యోగం, యవ్వన పిల్లలు ఉద్యోగం పొందుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ ఉద్యోగం పొందుకోలేని పరిస్థితులు. అంటే జాబ్ విషయంలో ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఇక జాబ్ వచ్చేస్తుంది అని అనుకున్న అంత హోప్తో ఉండిన సందర్భంలో ఏదో ఒక ఆటంకం, అంటే నీ జీవితాన్ని ముందుకు కొనసాగనివ్వకుండా సాతానుడు అనేక రీతిగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎన్నో ఆటంకాలు కలిగిస్తున్న పరిస్థితి. అది ఆత్మీయ విషయంలోనే కావచ్చు, శారీరక విషయంలోనే కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లోనే కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లోనే కావచ్చు, ఏ విషయాల్లోనైనా దేవుని బిడ్డలారా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది చెప్తుంటారు, మేము చాలా కష్టపడుతున్నాం, పగలు రేయి భార్యాభర్తలు ఇద్దరం కష్టపడుతున్నాం, కానీ ఆర్థికంగా మేము ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఎప్పుడు చూసినా అదే పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాం అని చెప్తున్న వారిని మనం చూస్తుంటున్నాం. అలాగే గర్భఫలం పొందుకునే విషయంలో కావచ్చు, వివాహమే చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఏదో ఒక ఆటంకం, నీ గర్భం పొందుకోకుండా ఏదో ఒక ఆటంకాన్ని నేను ఎదుర్కొంటున్నాను. దేవుని బిడ్డలారా, అలాగే ఆత్మీయ విషయాల్లో కావచ్చు, ఏదో ఒక ఆటంకాలు మనిషి యొక్క మనుగడ ముందుకు కొనసాగనివ్వట్లా. ఆటంకాలు ఎవరు కలుగు చేస్తారు అంటే అపవాది మన జీవితంలో ఆటంకాలు కలుగు చేసి మనల్ని ముందుకు వెళ్ళనివ్వడు. ఏదో ఒక రీతిగా మనల్ని బలహీనపరచాలని చూస్తాడు, మన జీవితానికి బ్రేక్ వేయాలని చూస్తాడు, ఏ రీతిగానైనా మనల్ని ఆగిపో చేయాలని చూస్తాడు, మనం పైన అక్కడితోనే ముగించేయాలని చూస్తాడు. దేవుని బిడ్డలారా, ముందుకు వెళ్ళనీయకుండా వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడి పనే అది. ఈరోజు అటువంటి ఆటంకాలు నీ జీవితంలో చూస్తున్నావేమో. ఒకవేళ ఆత్మ విషయంలో కూడా ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది, ఆత్మికంగా ఎదగాలని ఆశ ఉంటుంది, కానీ ఏదో ఒక ఆటంకం నీకు ఎదురవుతుందేమో. నీ ప్రార్థనా జీవితానికి ఎన్నో అడ్డుబండలు ఎదురవుతున్నాయేమో, నీ విశ్వాస జీవితానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయేమో. దేవుని బిడ్డలారా, ఒక పోరాటాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో నీ జీవితంలో. నీ ఆత్మీయ జీవితంలో ఒక పోరాటం, కుటుంబంలో వచ్చే ఆటంకాలను బట్టి కుటుంబంలో పోరాటం, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చే ఆటంకాలను బట్టి ఆర్థిక పోరాటం, ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఎప్పుడు చూసినా అదే స్థితిలో, అదే పరిస్థితిలో, అదే వేదన, అదే శోధన, అదే అప్పు,
అదే అనారోగ్య పరిస్థితి, అదే నింద, అదే వేదన. ఇదే పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం ముందుకు కొనసాగలేక ఒకవేళ బాధపడుతున్నవేమో నాన్న, ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ ప్రభువు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్నారు. చూద్దామండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నేనే చదువుతాను, మీరు వినండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచుదాం. ఇది వాగ్దాన సందేశం. ఇది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నావు కదా. నీ జీవితం మనుగడ ముందుకు కొనసాగక బాధపడుతున్నావు కదా. ఎన్నో మెట్టలు నీ జీవితంలో ఉన్నాయి కదా. నీ ఆత్మీయ పరిస్థితుల్లో ఎన్నో మెట్టలు ఉన్నాయి కదా. వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో వాటిని ఎదుర్కొని తెలియక సతమతమైపోతూ, కృంగిపోతూ, బాధపడుతూ, నలిగిపోతూ, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా పరిస్థితులు ఇక్కడితోనే ఇలా బ్రేక్ అయిపోతాయేమో ఇక నేను. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏమనంటే, ఎంతో కష్టపడుతున్నానండి, నా భర్త కూడా పగలు రేయి కష్టపడుతున్నారండి, కానీ ఏమాత్రం వర్ధిల్లత లేదు. మా వివాహమైన దినాల్లో ఎలా ఉందో మా పరిస్థితి అలాగే ఉంటుంది. ముందుకు వెళ్దామని ఆశ ఉంది, కానీ ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. ఇక మా జీవితం ఇంతేనేమో, మా దేవుడు ఇదే తలరాత రాశాడేమో ఇక మాకు అని చాలామంది సరిపెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అలానే బాధపడుతూ ఉంటారు. నా దేవుడు, చాలామంది మాట్లాడుతున్న మాట, నా దేవుడు ఇదే రాత రాశాడేమో, నాకు వివాహమై చాలా సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. అనేక మంది అనేక రకాల మాటలు, నిందలు, అవమానాలు. డాక్టర్ చుట్టూ కూడా తిరిగావు, డాక్టర్ కూడా ఇంకా హోప్ అనేది ఇవ్వలేదు నీకు. నువ్వు వేదన పడుతూ, ఇక నా జీవితం ఇంతేనేమో, నా బ్రతికి ఇక్కడితోనే ఆగిపోతుందేమో, ఇక నేను ఇలాగే బ్రతకాలేమో, అలా బాధపడుతున్నావేమో. కొంతమంది బిజినెస్ చేస్తూ, వ్యాపారం చేస్తూ, పెట్టుబడి పెడుతూ, పెట్టుబడి తగిన లాభాలు రాక నష్టాలే చూస్తూ, ఆ బిజినెస్ ముందుకు కొనసాగలేక ఎన్నో ఆటంకాలు వస్తున్నప్పుడు బిజినెస్లో బాధపడుతూ కృంగిపోయి ఉన్నారేమో. ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఆయన ఏమంటున్నారంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలు ఏం చేస్తాడంట, ఆయన సరళం చేసేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ రోజున. నీ బ్రతుకులో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళలేక, ఆత్మీయ, శారీరకంగా, భౌతికంగా, ఆర్థికంగా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఆటంకాలు ఎదుర్కొంటూ కృంగిపోతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, నేను నీకు ముందుగా నడుస్తున్నాను. నీకు ముందుగా ఏది ఆటంకంగా ఉంది, ఏది అడ్డుబండగా ఉంది, నీ జీవితం ముందుకు వెళ్ళనీకుండా ఏది అడ్డుగా ఉంటుందో నీకు, నీ వ్యాపారం ముందుకు నడవకుండా ఏది అడ్డుగా ఉంది నీకు, నీ జీవితంలో అద్భుతం పొందుకోకుండా ఏది నీకు ఆటంకకరంగా ఉంది, ఏది నువ్వు ఆర్థికంగా డెవలప్ అవ్వకుండా నీకు ఏది ఆటంకంగా ఉంది, ఏది నీకు మెట్టగా ఉంది, ప్రార్థనాపరంగా, విశ్వాసపరంగా నువ్వు ఎదగకుండా ఏది నీకు ఆటంకం, మెట్టగా ఉంది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆ మెట్టను దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మెట్టను నేను తొలగించి, నేను ముందుగా పోవచ్చు, ఆ మెట్టను నేను సరళం చేస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఆ ఆటంకాన్ని ఎవరు తొలగిస్తున్నారు?
నీ బంధువు కాదు, నీ స్నేహితుడు కాదు, నీ రక్త సంబంధి కాదు, నీ తోబుట్టువు కాదు, నీ ఇరుగు పొరుగు వారు కాదు, ఎవరు కాదు. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు నీ జీవితానికి ఆటంకంగా ఉన్నా, నీ బ్రతుకుకు ఆటంకంగా ఉన్నా, నీ వ్యాపారానికి ఆటంకంగా ఉన్నా, నీ ఉద్యోగానికి ఆటంకంగా ఉన్నా, అనేక రీతిగా నీ జీవితంలో అద్భుతాలు పొందుకోకుండా ఆటంకంగా ఉన్నా, ప్రతి ఆటంకాన్ని తొలగిస్తానని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అంటే నీకు ముందుగా నడుస్తాడు ఆయన. నీ శ్రమలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ వ్యాధిలో, నీ లేమిలో, నీ దరిద్రతలో, అన్నిటిలో కూడా నీ దేవుడు ముందుగా నడవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటారు, నీకేం బాధ లేదు నాన్న, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ బిడ్డ మ్యారేజ్కి నేనే ముందుండి నేను చేస్తాను, నేను జరిగిస్తాను కదా, నీవేం భయపడకు అని హామీ ఇస్తుంటారు కొంతమంది. పాపం వాళ్ళ మీద హోప్ పెట్టుకొని, మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం కదా, మనుషులం కదా మనం, మనుషుల మీద ఆశ పెట్టుకొని చాలామంది, మా అన్న నాకు ముందు నడుస్తానన్నాడు కదా, నా బంధువు నాకు ముందు నడుస్తానన్నాడు కదా, ఇంకా నాకెందుకు, ఆయన డబ్బున్నవాడు, చాలా డబ్బున్నవాడు, నాకెందుకు భయం, నాకెందుకు బాధ అని అనుకుంటాం. కానీ సరైన టైంలో ఎవరైతే ముందుగా నడుస్తారన్నారో వారు కనిపించరు. ఎంతోమంది అలా మాట ఇచ్చి తప్పుకున్నప్పుడు వేదన పడుతూ కృంగిపోయి నలిగిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఎన్నో మ్యారేజెస్లో డిసప్పాయింట్ అయిపోయి, ఎంతోమంది డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి, ఎవరు ముందు నడిచేవారు లేక, మాట ఇచ్చిన వారు తప్పుకున్నప్పుడు ఎంతో బాధపడిన వారు అనేక మంది బిడ్డలు. ఒకవేళ నువ్వు కూడా నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో, నీ జీవితం కూడా అలాగే ఉందేమో, మాట ఇచ్చిన వారు తప్పుకుంటున్నారేమో, నీకు ముందుగా నడుస్తానన్నవారు ఈరోజు ముందు లేరేమో. దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరు నీకు ముందుగా నడవరండి. నువ్వు ముందు నడువు, నేను నీ వెనక ఉన్నానంటారు. ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు, నేను వస్తాలే అంటారు. కానీ నీ దేవుడు అలా అంటలేదు. ఏమని చెప్తున్నారు? నీ దేవుడు ఏమంటున్నారు? నేను నీకు ముందుగా నడుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు. నేను నీకు ముందుగా నడుస్తాను. ఏ మెట్టలు నేనేమీ చేయలేవు, ఎందుకంటే అసలు ఆ మెట్టు ఉంటాయి కదా, ఆ మెట్టను నేను సరళం చేసేస్తా. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితానికి ఆటంకం ప్రతి దాన్ని నేను సరళం చేస్తాను ప్రభు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఆయనే సరళం చేస్తే మన బ్రతుకు సాఫీకి వెళ్ళిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీకు ముందు నడుస్తాడు. ఎవరు నీకు ముందు నడిచిన నడవకపోయినా పర్లేదు. చాలామంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ ఉన్న ఒంటరి బ్రతుకులో ఉంటుంటారు. కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో, మరి వేదనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో అందరూ విడిచిపెట్టినప్పుడు ఎవరి తోడు లేక, ఎవరి ఆదరణ లేక, ఎవరి ఓదార్పు లేక, ఎవరు ముందుకు నడిపించేవారు లేక బాధపడుతూ ఉంటారు. దేవుని బిడ్డ, ఒకవేళ నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో, కానీ ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీకు ముందు నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరంటే మనకు ముందు నడుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు ఆయన ముందుండి నడిచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎవరనంటే మనకు ముందు నడిచే దేవుడు. ఎందుకు ముందు నడుస్తాడో తెలుసా? ఎందుకు ముందు నడుస్తాడో తెలుసా? ఏ కష్టం నీకు రాకూడదని, ఏ ఇబ్బంది నీకు రాకూడదని, ఏ ఇరుకులో నువ్వు పడకూడదని, ఏ శోధకుడు, ఏ శత్రువు నీకు హాని తలపెట్టకూడదని ఆయనే ముందు నడుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అరణ్యంలో వారు నడుస్తూ ఉంటే వారి పాదాల కంట చిన్న రాయి కూడా తగలలేదండి.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, విష జంతువులు, క్రూర మృగాలు ఉండాలి అరణ్యంలో కదా, ఏవి హాని చేయలేదండి. 40 సంవత్సరాలు వారు నడిచారు కదా. ఎందుకని వారికి హాని తలపెట్టలేదంటే వారికి ముందుగా ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. ఆయన ముందుగా నడుస్తూ ఉంటే మెట్టలనేవి ఉండవిగా, అన్నీ కూడా సరళమైపోతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ముందుగా నడుస్తానంటున్నాడు, చాలా మంచిది. కానీ ఎవరికి ఆయన ముందు నడుస్తాడు, ఇది మనకు మెయిన్. ఎవరికి ఆయన ముందు నడవగలుగుతాడు? దేవుని బిడ్డలారా, ఎవరికి ఆయన ముందు నడవగలుగుతాడంటే ఆయనతో నడిచేవారికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనతో మనం ఎవరమైతే నడుస్తామో, ఆయనను ఎవరమైతే మనం వెంబడిస్తామో, ఆయన చెప్పినట్లు మనం ఎవరైతే నడవగలుగుతామో, దేవుని బిడ్డలారా, వారికి దేవుడు ముందుగా నడుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనుషులను అనుసరించే వారికి కాదు, బంధువులతో నడిచే వాళ్ళతో కాదు, వారితో కాదు దేవుడిని ముందుకు నడిచేది, వారికి కాదు. అలాగే లోకాన్ని అనుసరించి నడిచే వాళ్ళకి కాదు. ఆయన మాటిస్తున్నది, వాగ్దానం ఎవరికి ఇస్తాడంటే దేవుడు ఆయన పిల్లలకి ఇస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో నడిచే వారికి ఇస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో మనం ఎవరమైతే నడవగలుగుతామో దేవుడు కూడా వారికి ముందుగా నడవడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం చూసినట్లయితే మోషే దేవునితో నడిచే వ్యక్తి కనుక దేవాది దేవుడు మరి మోషేకి కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ దేవుడితో వారు నడిచినంత కాలం దేవుడు వారికి ముందుగానే నడుస్తూ వచ్చారు. వారి యొక్క ప్రయాణంలో, వారి కనాను యొక్క ప్రయాణంలో, అరణ్య జీవితంలో, దేవుని బిడ్డలారా, వారి కనాను ప్రయాణంలో ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి? ముందుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవాది దేవుడు ముందుగా వచ్చాడు కనుకే ఆ యొక్క మరి సముద్రం ఏమైందంటే 2 పాయలైపోయింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. మార్గం ఏమైందంటే సరళమైపోయింది. హల్లెలూయా. ఏమండి, మనల్ని చూసి చీలిద్దా మరి సముద్రం? సర్వ సృష్టికర్త అయిన దేవుడు వారికి ముందుగా నడుస్తున్నాడు కనుక సృష్టికర్తకు సృష్టి తల వంచి ఆ సముద్రం ఏంటంటే 2 పాయలుగా చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ యొక్క జీవితానికి ఏది ఆటంకంగా ఉందో, నీ యొక్క బ్రతుకుకు ఏది ఆటంకంగా ఉందో, ఆ రోజున ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది వారికి. వారి జీవితాన్ని ముందుకు కొనసాగకుండా, వారి ప్రయాణం ముందుకు వెళ్ళకుండా అక్కడే బ్రేక్ అయిపోవాలని, వారి యొక్క పయనం అక్కడితోనే ఆగిపోవాలని ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి ముందుగా నడిచి ఆ యొక్క అడ్డుగా వచ్చిన దాన్ని ఆయన చీల్చేసి మార్గాన్ని సరళం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అదే సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన తండ్రిగా భావించారో వారితో ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నీ యొక్క జీవితానికి, నీ వివాహ జీవితానికి, అలాగే మరి నీ ఆర్థిక పరమైన మరి జీవితానికి, అలాగే నీ యొక్క వ్యాపారాలకు, ఉద్యోగాలకు ఏది ఆటంకంగా ఉందో దానిని ఆయన ఈ రోజున చీల్చేస్తున్నాడు. ఆ మెట్టలు తొలగిస్తున్నాడు, ఆ ఆటంకాలు తొలగించేస్తున్నాడు. ఈ మార్గం ఏమైపోతుందంటే సరళమైపోతుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ జీవితంలో నువ్వు ఈ మాటను విశ్వసిస్తే గనుక, ఈ మాటను నమ్మగలిగితే గనుక దేవాది దేవుడు ఈ రోజు నుంచి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆటంకాలన్నీ తొలగిపోయినప్పుడు వారి యొక్క పయనం ముందుకు కొనసాగిందండి. ప్రైజ్ ది లార్డ్. ఆగిపోలే, బ్రేక్ అయిపోలేదు కదండి, బ్రేక్ అవ్వలా.
దేవుని కార్యం పొందుకోవడానికి కూడా దేవుని పిల్లలకు అర్థం అవ్వాలండి. దేవుడు శక్తిమంతుడు, గొప్పవాడు. ఆయన మన జీవితంలో ఏదైనా చేస్తాడండి. ఏ ఆటంకాలనైనా తొలగిస్తాడు ఆయన. కానీ ఆయన శక్తి నీకు అర్థం అవ్వాలి, ఆయన బలం నీకు అర్థం అవ్వాలి, ఆయన నువ్వు తండ్రిగా నువ్వు చేసుకోవాలి. ఆయన అప్పుడు చేశాడులే, ఇప్పుడేం చేస్తాడని ఆయన శక్తిని నువ్వు తక్కువ అంచనేయకూడదు. దేవుడు అంటున్నాడు, నా బాహుబలం ఎప్పటికీ తక్కువ కాదంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితానికి ఏది ఆటంకంగా ఉందో, నీ ఆర్థిక విషయాల్లో కావచ్చు, వివాహ విషయాల్లో కావచ్చు, నీ బిడ్డల వివాహ విషయాల్లో కావచ్చు, అలాగే నీ యొక్క బిడ్డలు యవ్వనస్తులు ఉద్యోగ విషయాల్లో కావచ్చు, మీ యొక్క స్టడీస్ విషయాల్లో కావచ్చు, అలాగే మీ యొక్క కుటుంబ విషయాల్లో కావచ్చు, అలాగే ప్రియ దేవుని బిడ్డలారు మీ గర్భఫల విషయాల్లో కావచ్చు, మీ ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ఏ ఆటంకాలు మీ ఎదురు చూస్తున్నారో ఆ ఆటంకాలన్నిటినీ కూడా నీ దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఆ ఆటంకాలన్నిటిని కూడా తొలగించేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఆత్మీయ విషయాల్లో కూడా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ విషయాల్లో కూడా నువ్వు ప్రార్థనలో ఎంతో పోరాటాన్ని అనుభవిస్తున్నావు, ప్రార్థించలేకపోతున్నావు, ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది, అనేక ఆటంకాలు ఎదుర్కొంటున్నావు, అపవాది అనేక రీతిగా నిన్ను ఆటంకపరిచేస్తున్నాడు. మీరు చెబుతుంటారు ఏమనంటే, మీ ప్రార్థన చేయాలని ఆశ ఉంది కానీ ప్రార్థన చేయలేకపోతున్నా, ఏదో ఒక ఆటంకం. అలాగే విశ్వసించాలి, విశ్వాసం కలిగి ఉండాలనుకుంటున్నావు కానీ నీ విశ్వాస జీవితాన్ని ఎదగకుండా అనేక ఆటంకాలు ఎదుర్కొంటున్నావు. ఆత్మీకంగా ఎదగాలని, అభివృద్ధి అవ్వాలని ఆశ ఉంది కానీ ఎదగలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు. ఈరోజు నీ ప్రభు మాట్లాడుతున్నారు నీతో. నీ దేవుడు అంటున్నాడు, నీ ఆటంకాలన్నిటినీ కూడా నీకు ముందుగా ఆయన నడుస్తూ అన్నిటినీ తొలగించేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట కాదు ఇది, మీరు నోట్ చేసుకోండి. దేవుడే నీతో మాట్లాడుతున్నారు. ఆయన సర్వశక్తివంతుడైన దేవాది దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మీరు ఆటంకాలు వచ్చినాయని ఆగిపోవడానికి వీలు లేదు, ఆటంకాలు వస్తున్నాయి అని కృంగిపోవడానికి వీలు లేదు. మీరు జీవితంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి, మెట్టలు ఎదురవుతున్నాయి అని బలహీన పడడానికి వీలు లేదు. ఈ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఆటంకాలన్నిటినీ కూడా నీ దేవుడే తొలగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎరుకో గోడలు అడ్డుగా వచ్చినాయంట. ఎరుకో గోడలు అడ్డుగా వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని పిల్లలరా చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే అడుగడుగున ఏవో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి మన జీవిత ప్రయాణాల్లో. ఆటంకాలన్నీ, బ్రేక్లన్నీ అన్నీ ఎవరేస్తూ ఉంటారు? సాతానుగాడు మళ్ళీ ముందుకు వెళ్ళనీయకుండా మనం బ్రేక్ చేయాలని చూస్తుంటాడు. దేవుని బిడ్డలారా, సక్సెస్ అనేది మన జీవితంలో చూడకూడదు అని వాడి ఉద్దేశం. కానీ సక్సెస్లోనికి నడిపించాలనుకున్నది మన దేవుని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితం సక్సెస్ఫుల్ అవ్వాలి. దేవుడు అదే కదా అంటున్నాడు, మీరు బహుగా ఫలించడం నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఎలా అంట? బహుగా ఫలించాలి మనం. ప్రైజ్ ది లార్డ్. నీ ఆటంకాలన్నీ కూడా నీ దేవుడు తొలగించబోతున్నాడు. చూడండి, యొక్క ఎరుకో గోడలు అడ్డుగా వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఎరుకో గోడల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారు స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు వారికి ముందుగా నడిచి ఆ ఎరుకో ప్రాకారాలను పడగొట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. పడగొట్టి వారి యొక్క మార్గం ఏమైందంటే సరళం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి తీసుకెళ్ళాడు వారిని అంటే, మరి దేవాది దేవుడు వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మైపరచుదాం. వారి ప్రయాణం ఏమైంది? సక్సెస్ అయింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. వారిని అపవాదం ఏం చేయాలనుకున్నాడు? ఆటంకపరచాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే వారిని వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆటంకాలన్నీ తొలగించేది ఎవరనంటే నీ దేవుడైన యేసయ్య మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. నీ ఆటంకాలన్నిటినీ తొలగించేస్తాడు. నీ మెట్టలన్నిటినీ ఆయన తొలగించేస్తాడు. నేను మాట్లాడట్లా, దేవుడు మాట్లాడుతున్నాడు. తొలగిస్తానంటున్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్.
ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నావు, ఆర్థిక పోరాటాన్ని ఎదుర్కొంటున్నావు, బిజినెస్లో లాస్ చూస్తున్నావు, బిజినెస్ డెవలప్మెంట్ లేదు, ఎన్నో ఆటంకాలు. అలాగే ఉద్యోగ రీత్యా ఎన్నో ఆటంకాలు. అలాగే స్వస్థత విషయంలో కూడా స్వస్థత పొందుకోవాలని నీకు ఆశ ఉంది, కానీ సాతానుడు అనేక రీతిగా ఆటంకపరుస్తున్నాడు. ఆ అద్భుతం నువ్వు పొందుకోకుండా చేస్తున్నాడు, ఆ స్వస్థత నువ్వు అనుభవించకుండా చేస్తున్నాడు. అలాగే గర్భఫలం పొందుకోకుండా చేస్తూ వచ్చాడు 2022 వరకు. అలాగే నీ వివాహానికి ఎన్నో ఆటంకాలు. చూడండి, మ్యాచింగ్ దగ్గరకు వచ్చి అన్నీ కూడా మాట్లాడుకొని సంబంధం ఇక సెట్ అయిపోయింది అనుకున్న సమయంలో ఆ సంబంధం అంతా కూడా చెడిపోవటమే. అంటే అనేక ఆటంకాలు నీ యొక్క వివాహ విషయంలో, నీ బిడ్డల వివాహ విషయంలో ఎన్నో ఆటంకాలు. దేవుని పిల్లలారు, నీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారా? 2022 వరకు ఎన్నో ఆటంకాలు ఎదురు చూసావు, ఎన్నో ఆటంకాలు నువ్వు చూసావు, నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావు. కొంతమంది అయితే సరిపెట్టుకొని నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ముందుగా ఆయన నడుస్తూ నీ జీవితానికి ఉన్న ఆటంకాలన్నిటిని కూడా ఆయన తొలగించేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2023లో నువ్వు సక్సెస్ చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అన్నిట్లో గొప్ప విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవుని బిడ్డలారా, ఆత్మ విషయాల్లో కూడా సక్సెస్ అనేది నువ్వు చూడగలుగుతున్నావు. దేవుని పిల్లలకు దేవుడు ముందుగా నడుస్తాడు. ఏ ఆటంకం వచ్చినా ఆటంకాన్ని తొలగించేస్తాడంతే. ఆయన చూస్తూ ఊరుకోడు. నీ దేవుడు చేతకాని వాడు కాదు. నీ దేవుడు ఎవరంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అధిక శక్తి సంపన్నుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన బలహీనుడు కాదు, చేతకాని వాడు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరంటే ఏదైనా చేయడానికి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీకు నా కోసం ఎందుకు ఆ రీతిగా ఆయన చేస్తాడంటే మనము ఆయన సొత్తైన పిల్లలము. ప్రైజ్ ది లార్డ్. నీకు అర్థమవుతుందా? నువ్వెవరు బిడ్డవో? ఎవరు బిడ్డవు? మీరు సర్వోన్నతుడైన దేవుని బిడ్డలం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన పిల్లలంగా చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఆయన బిడ్డలుగా చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతుంటారు, భయపడుతుంటారు దేవుని పిల్లలని చెప్పుకోవాలంటే. నేనంటాను, సిగ్గుపడకూడదు. నీ దేవుడు ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ తండ్రి ఎవరనంటే సర్వ సంపదల గని అయిన తండ్రి నీ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. నీకే కొదవ రానియాడు, నీకే లోటు రానియాడు, నిన్ను ఆ కొదవల్లోనే ఉంచడు. నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగిస్తానంటున్నాడు ఈ రోజున. నీ దేవునికి ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క ఆటంకాన్ని ఈ రోజున తొలగిస్తారని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడిచ్చే సమృద్ధిని నువ్వు అనుభవించాలి, దేవుడిచ్చే ఆశీర్వాదను అనుభవించాలి, దేవుడిచ్చే దీవెనను అనుభవించాలి, దేవుడిచ్చే ఆరోగ్యం అనుభవించాలి, దేవుడిచ్చే బిడ్డలను పొందుకోవాలి, దేవుడిచ్చే భాగస్వామిని పొందుకోవాలి, దేవుడిచ్చే బిజినెస్ పొందుకోవాలి, దేవుడిచ్చే ఉద్యోగాన్ని పొందుకోవాలి. అది దేవుని యొక్క కోరిక. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుడిచ్చే మహిమ రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ కూడా వెళ్ళనీయకుండా అపవాదిగాడు ఎప్పుడు కూడా ఆటంకపరుస్తున్నాడు మనల్ని కదా. వాక్యం విననీయకుండా ఆటంకపరుస్తాడు, ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు, విశ్వాసంలో మరి విశ్వాసిగా ఉండకుండా ఆటంకపరుస్తాడు. ఎందుకని? నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళడం వాడికి ఇష్టం లేదు. అందుకని ప్రార్థన చేయనీయుడు, వాక్యం చదవనీయుడు. వింటున్నారా? వాక్యం విననీయుడు. అలాగే ఆత్మికంగా ఎతకనివ్వడు, పైనున్న వాటిని చూడనివ్వడు. ఎంతసేపు కింద చూపిస్తూ ఉంటాడు. కానీ నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ ఆటంకాలన్నీ, ఆత్మీయ జీవితానికి కూడా ఉన్న ఆటంకాలన్నీ తొలగించి ఆయన నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు?
నిత్య రాజ్యములోనికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ రాజ్యం, నా రాజ్యం, మన రాజ్యం ఏదంటే నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడికి వెళ్ళడానికి అనేక రీతిగా అపవాదిని ఆటంకపరుస్తున్నా నీ దేవుడు అన్నాడు, నీకు ముందుగా నడుస్తూ ఆ ప్రతి ఆటంకాన్ని పడగొట్టి తొలగించి సరళం చేసి అక్కడ తీసుకెళ్ళిపోతాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తొక్కేస్తున్నాడు అందుకని అపవాదిని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. 2022లోనే వాడిని తొక్కేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక లేదు వాడు ఆటలు సాగు. ఎన్నో రీతికి ప్రయత్నం చేస్తున్నాడు, పైన భయపెడుతుంటాడు అంతే తప్ప వాడు ఏమీ చేయలేని వాడు అపవాది. దేవుని బిడ్డలారా, మీరు దేనికి భయపడొద్దు, ఆటంకాలను చూసి భయపడొద్దు, మెటల్ సమస్యలను చూసి భయపడొద్దు, కొండల్లాంటి సమస్యలను చూసి భయపడొద్దు. ఏమీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మన దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2023లో నీ దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. మన దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే ఈ యొక్క పరిచర్యలో, కల్వరీ మార్గం మినిస్ట్రీలో ఎన్నో ఆటంకాలు, మెట్టల్లాంటి సమస్యలు, గుట్టల్లాంటి సమస్యలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు. దేవుని పిల్లలారా, ఒకటని కాదు రెండనిగా పరిచర్యను ఎదగనీయకుండా, పరిచర్య విస్తరించకుండా, సంఘ విస్తరణ జరగకుండా, పరిచర్య ఇతర ప్రాంతాలకు వెళ్ళనీయకుండా అనేక రీతిగా అపవాది ఎన్నో రకాల ప్రయత్నాలు, ఎన్నో ఆటంకాలు కలుగు చేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, కానీ మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు ప్రతి ఆటంకాలను కొట్టివేయగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనకు ముందుగా నడుస్తున్నాడు ఈ పరిచర్యకు 2023లో. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క అవరోధాన్ని, మెట్టగున్న ప్రతి పరిస్థితిని దేవుడు పడగొట్టేశాడంతే. మార్గం సరళం చేశాడు. ఆయన ముందుగా నడుస్తున్నాడు. ఆయన దేవుడు ముందుగా నడిస్తే ఏం భయం ఉంటుందండి మనకి? ఇంకా ఇన్ని కొండలు వచ్చినా, లోయలు వచ్చినా మనకు భయం ఉంటుందంటారా? భయం ఉండదు కదా. ఇప్పుడు చిన్నపిల్లలను తీసుకొని మనం వెళ్తున్నాం అనుకోండి, పిల్లలు ముందు నడుస్తాం. ఒకవేళ మన చేయి విడిచిపెట్టి ముందుకు వెళ్ళినప్పుడు వారికి ఒక గుంట కనపడింది అనుకోండి, ఒక ఏదైనా కనిపించింది అనుకో, ప్రమాదం అయ్యేది. అది వెంటనే పరిగెట్టుకుని వచ్చి ఎవరిని పట్టుకుంటారు? తల్లిదండ్రులు పట్టుకుంటారు కదా. వాళ్ళకి ఒక హోప్ ఏంటంటే, మా మమ్మీ డాడీ ఈ గుంటలో కూడా నన్ను దాటించేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ గుంట ఏమీ చేయదు నన్ను, ఈ ఆటంకం నన్ను ఏమీ చేయదు, ఇది నన్ను ఏమి ఇబ్బంది పెట్టదని ఒక ధైర్యం ఉంటుంది పిల్లలకు కదా. మరి లోక తల్లిదండ్రుల మీద బిడ్డలకు అంత ధైర్యం ఉంటాయి. నీ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవాది దేవుడు, అంత గొప్ప దేవుడు నీకున్నాడు. అందుకే ఏ అవరోధాలు నిన్నేమీ చేయలేవు, ఏ ఆటంకాలు నిన్నేమీ చేయలేవు. అవన్నీ ఉంచనంటున్నాడు ప్రభు. అసలు ఆటంకాలన్నీ తొలగించి మార్గం సరళమైపోద్ది. మీ చదువులకి ఆటంకం, యవన పిల్లలు చదువులకి, స్టడీస్కి ఆటంకం. కొంతమందిని పాపం చదువుకోవాలని ఆశ ఉంటుంది, కానీ సాతానుడు చదువుకోనీడు, అనారోగ్యాలు పెడుతుంటాడు పాపం పిల్లలకి. కొంతమందికి స్టడీస్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆటంకాలన్నీ తొలగించి మీరు చదువుల్లో ఉన్నతమైన చదువుల్లోకి వెళ్ళిపోతారు. దేవుడు గొప్ప స్థాయిలోకి మిమ్మల్ని చదివిస్తాడు దేవుడు. అలాగే ఉద్యోగ రీత్యా కూడా కొంతమంది ప్రమోషన్స్కి అప్లై చేసుకుంటుంటారు. ప్రమోషన్స్కి ఎన్నిసార్లు పెట్టుకున్నా అది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు అలా అయిందేమో, కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఆటంకాలు తొలగించబడి దేవుడు గొప్ప పొజిషన్కి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప పొజిషన్కి దేవుడు తీసుకొని వెళ్తున్నారు మిమ్మల్ని. దేవుడే మాట్లాడుతున్నారు. రే దేవుని బిడ్డలారా, ఏ ఆటంకము మనల్ని ఏమీ చేయలేదు, ఆ ఏ మెట్టలు మనల్ని ఏమీ చేయలేవు. ఈరోజు నువ్వు భయపడొద్దు, నువ్వు బాధపడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు నీకు వివాహానికి మార్గాన్ని తెరిచాడంతే.
నువ్వు నమ్ము, దేవుని మాటను రిసీవ్ చేసుకో, దేవుడు కార్యం చేస్తున్నాడు. అలాగే నీ యొక్క వ్యాపారానికి మార్గం తెరవబడింది, సరళమైంది. నీ వ్యాపారం డెవలప్ కాబోతుంది. అలాగే నీ ఉద్యోగానికి మార్గము సరళమైంది. నువ్వు రిసీవ్ చేసుకో, దేవుడు ఆ ఉద్యోగానికి ఇవ్వబోతున్నాడు. అలాగే ఆర్థిక పరంగా కూడా దేవుడు మీకు ఉన్నతమైన కృపలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మీ శాలరీస్ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నమ్మండి, రిసీవ్ చేసుకోండి. అలాగే అద్భుతం పొందుకోకుండా ఇప్పటి వరకు ఆటంకం ఎదుర్కొన్నారు, కానీ దేవుడు ఈ రోజున ఆ ఆటంకాన్ని తొలగించేసి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ గర్భం పొందుకోకుండా, గర్భఫలం పొందుకోకుండా, దేవుని యొక్క బిడ్డలను పొందుకోకుండా ఇప్పటి వరకు ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క దురాత్మ కాడి దేవుడు ఈ రోజు వెర్రగొట్టబడుతున్నాడు. ఇదిగో దేవుడు నీకు చక్కని బిడ్డలు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ము, దేవుని మాటను రిసీవ్ చేసుకో. అలాగే ప్రియ దేవుని బిడ్డల ఆత్మ విషయాల్లో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థనా పరంగా, ఆత్మీయంగా, ఇదిగో విశ్వాస పరంగా దేవుడు నీకు ఏదైతే ఆటంకంగా ఉందో నువ్వు ఎదగకుండా, ఏ ఆటంకం అయితే కలుగు చేసినా వచ్చాడు అపవాది, ఇప్పుడు అపవాదిని విర్రగొట్టి అపవాది క్రియలు లయపరిచి దేవుడు నిన్ను నీ మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలియకుండానే స్పిరిట్ లో నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నావు. ఆత్మీకంగా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ప్రార్థనా పరంగా నీకు తెలియకుండానే దేవుడు గొప్ప అద్భుత రీతిగా నీకు స్పిరిచువల్ లెవెల్స్ పెంచబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి కాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేనైతే మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆయన మీతో మాట్లాడుతున్నారు. నీ దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, ఇదిగో మెత్తగా ఉన్న స్థలాలను సరళం చేస్తున్నాను అంటున్నాడు ప్రభు. నీ జీవితంలో ఆటంకాలన్నీ తొలగించి నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్తానంటున్నాడు. ఆత్మికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా, ఇదిగో ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, స్టడీస్ రీత్యా, అన్ని రీత్యా కూడా దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అనారోగ్యంతో బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను ముట్టి స్వస్థత నీకు కలుగు చేస్తాడు. ఈ రోజున దేవుడు ఈ దేహాన్ని తాకబోతున్నాడు. నేను కాదు తాకేది, దేవుడు నిన్ను ముట్టుకోబోతున్నాడు. ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత అనుగ్రహించబడింది. నీకోసం గాయపరచబడింది. ఎవరంటే నేను కాదు, సర్వోన్నతుడైన దేవాది దేవుడు గాయపరచబడ్డాడు. నీ గాయాలు కట్టడం కోసం నిలువెల్ల గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రిసీవ్ చేసుకో మాటను. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఎటువంటి వ్యాధి అయినా ఈ రోజు నీ ప్రభు నిన్ను తాకబోతున్నాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఆయన నిలువెల్ల గాయాలు పొందాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆయన స్వస్థపరచడం కోసమే. ఏ బలహీనతలతో మనల్ని ఉంచే దేవుడు కానే కాదు. అనారోగ్యంతో మనల్ని ఉంచే దేవుడు కాదు. మనల్ని బలహీనతలో బలాన్ని ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. రోగులకు స్వస్థత నీచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఎట్టి వ్యాధిలో ఉన్న దేవుడు ఈ రోజు నిన్ను బాగు చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు రిసీవ్ చేసుకో ఆయన మాటను. ఈ రోజు ఆయన నిన్ను ముట్టబోతున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం. ఆయన రక్తం ఈ రోజున ఔషధంగా మారి ఇదిగో నిన్ను ముట్టుకోబోతుంది. ఆయన రక్తం నేను తాకబోతుంది. ఆయన గాయపడిన హస్తం నేను తాకబోతుంది. ఈ రోజున దురాత్మ చెరలో ఒకవేళ ఉన్నావేమో, చేతపడి మాంత్రిక తాంత్రిక శక్తుల చేత పీడింపబడుతున్నావేమో, దేవుని బిడ్డ ఆ యొక్క మాంత్రిక శక్తులు నిన్ను ఎదగకుండా చేస్తున్నాయేమో, ఆ మాంత్రిక శక్తులు నీ కుటుంబాన్ని వర్ధలకుండా చేస్తున్నాయేమో, నీ యొక్క జీవితానికి ఆటంకంగా ఉన్నాయేమో, నీ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నీకు ముందుగా నడుస్తూ ఆ మాంత్రిక చేతబడి బాణమతి క్రియల దురాత్మ ప్రభావం నీ కుటుంబం మీద నుంచి అన్నిటి కూడా దేవుడు తొలగించేస్తున్నాడు. ఈ రోజున నీ కుటుంబం మీద ప్రతి శాపం కొట్టివేయబడుతుంది. ఇదిగో ఆయన రక్త ప్రోక్షణ నీ కుటుంబం మీద ప్రోక్షించబడుతుంది. ఈ రోజున ఆయన కల్వరి సిలువలో నీ కోసం, నా కోసం, మన కోసం యాగమైన దేవుడైన ఆఖరి రక్త బొట్టు వరకు నీ కోసం, నా కోసం చిందించిన దేవుడైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయనే నీతో నడవబోతున్నాడు. ఆయన నీ కుటుంబానికి ముందు నడవబోతున్నాడు.
ఆయన నీ ఉద్యోగంలో నీకు ముందు నడవబోతున్నాడు, నీ వ్యాపారంలో నీకు ముందు నడవబోతున్నాడు, నీ ఆత్మ విషయంలో నీకు ముందు నడవబోతున్నాడు, నీ వివాహ విషయంలో ఆయన ముందు నడవబోతున్నాడు. అన్ని విషయాల్లో నీకు ముందుగా నీ దేవుడు నడవబోతున్నాడు. ఈ రోజు ఎంతమంది మాటను నమ్ముతున్నారో బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయన ముందుగా నడిచి మీకున్న ప్రతి ఆటంకాలన్నీ తొలగించి సమృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ రోజు నమ్ముతున్నారా? నమ్మితే మోకరించండి, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. నమ్మితే మీరు మోకరించండి. ఈ రోజున ప్రార్థన చేయబోతున్నా, మీకోసం నేను ప్రేయర్ చేయబోతున్నా. సర్వోన్నతుడైన దేవుడే, సర్వశక్తిమంతుడైన దేవుడే ఈ రోజు నిన్ను ముట్టుకోబోతున్నాడు నాన్న. నీకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని ఆయన తొలగించబోతున్నాడు నాన్న. ఎన్ని రోజులు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ జీవితంలో ఒక సక్సెస్ చూడలేకుండా నిరాశతో నిస్పృహలో ఉన్నావు. వ్యాపారం ఇదిగో పెట్టుబడి పెట్టి అలసిపోయి ఒక సక్సెస్ అనేది లేక బాధపడుతున్నావు. ఎన్నో ఆటంకాలు వ్యాపారానికి. ఇదిగో నీ వివాహ జీవితంలోకి ఎన్నో ఆటంకాలు ఎదురు చూస్తున్నావు. ఈ సంవత్సరం అవుతేమో నా వివాహం, ఈ సంవత్సరం అవుతేమో సంవత్సరాలు ఎదురు చూస్తున్నావు. కానీ వివాహం అవుతుంది అనుకునే సమయానికల్లా ఏదో ఒక ఆటంకం వచ్చి క్యాన్సిల్ అయిపోతుంది వివాహం. ఇంతే నా జీవితం, ఇంత నా బ్రతికింతే అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడాడు నాన్న. నీ జీవితానికి, నీ యొక్క వివాహ జీవితానికి ఆటంకంగా ఉన్నా ప్రతి ఆటంకాన్ని నీ దేవుడు ముందుగా నడుస్తూ ఆటంకాలన్నీ కొట్టేస్తున్నాడు. ఘనముగా గొప్పగా వివాహం జరిగించబోతున్నాడు నీ దేవుడు. గర్భం పొందుకోకుండా, దేవుడు బిడ్డలను పొందుకోకుండా సాతానుడు నీ గర్భం మీద పని చేస్తూ అనేక రీతిగా ఇబ్బంది పెడుతున్నాడేమో. ఈ రోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఇదిగో నీ గర్భఫలానికి ఆటంకం ఉన్న ప్రతి ఒక్క ఆటంకాన్ని దేవాది దేవుడే తొలగించేసి ఇదిగో చక్కని బిడ్డలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే దేవుడు నిన్ను తాకబోతున్నాడు, నీ గర్భాన్ని తాకబోతున్నాడు. నమ్ము, ఈరోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు దేవుడిచ్చే స్వస్థత అనుభవించకుండా, దేవుడిచ్చే ఆరోగ్యం అనుభవించకుండా ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ కాడి దేవుడు ఈరోజు ఎరగొట్టబోతున్నాడు. ఆయన నీకు ముందుగా నడుస్తూ ప్రతి ఆటంకాన్ని యేసుక్రీస్తు నామములో తొలగించేసి ఆయన ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? అయ్యా నేను నమ్ముతున్నాను అయ్యా, నా జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ నువ్వు తొలగించి, అయ్యా ఇదిగో నాకు ముందుగా నడుస్తూ ప్రతి ఆటంకాన్ని తొలగించి, అయ్యా మార్గాన్ని సరళం చేస్తున్నందుకు వందనాలయ్యా. నా ఉద్యోగానికి మార్గం సరళం చేస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పు. నా బిడ్డలు పొందుకోవడానికి మార్గాన్ని సరళం చేస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా నా వ్యాపారం డెవలప్ అవడానికి అయ్యా నాయన మార్గాన్ని సరళం చేస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా నా కుటుంబం చక్కపరచబడడానికి అయ్యా నువ్వు మార్గాన్ని సరళం చేస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవాని ఆశీర్వాదం పొందుకోకుండా, అయ్యా నువ్వు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదం పొందుకోకుండా ఇప్పటి వరకు సాతానుడు ఆటంకపరుస్తూ వచ్చాడయ్యా. కానీ ఈ రోజు నాకు ముందుగా నువ్వు నడుస్తూ ప్రతి ఆటంకాన్ని, మెట్టగా ఉన్న ప్రతి ఒక్క స్థలాన్ని సరళం చేస్తున్నావు కదయ్యా. అయ్యా నాకు ఆశీర్వాదం, నువ్వు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని పొందుకొనున్నట్లుగా నీ కార్యం నాలో జరిగించయ్యా. అయ్యా నువ్వు ఇచ్చే ఆరోగ్యం నేను పొందుకోవాలి, నువ్వు ఇచ్చే స్వస్థత నేను అనుభవించాలి. ఈ రోజున ప్రభా నేను వట్టిగా వెళ్ళడానికి వీల్లేదు నాయనా. అయ్యా తండ్రి నైనా జ్ఞాపకం చేసుకుని నన్ను ముట్టయ్యా. అది కాలు మొదలుకున్నంత వరకు నన్ను ముట్టయ్యా, నన్ను స్వస్థపరుచయ్యా. అయ్యా స్వస్థతకు ఆటంగా ఉన్న ప్రతి దురాత్మ కాడు వెర్రగొడుతున్నాం ప్రభా. చెప్పు నోరు తెరిచి చెప్పు. అయ్యా నువ్వు ముందుగా నడువయ్యా, నా జీవితంలో ముందుగా నడువయ్యా, నా కుటుంబానికి ముందుగా నడువయ్యా, నా బిడ్డలకు ముందుగా నడువయ్యా. అయ్యా నా తండ్రి నాయనా నా ఆత్మీయ జీవితంలో ముందుగా నడువయ్యా తండ్రి నాయనా. అయ్యా నువ్వు తప్ప నాకెవరొద్దయ్యా, అయ్యా నువ్వు మాత్రమే నడవాలేసయ్యా. నా ఆత్మీయ విషయంలో కూడా నిజమే ఎంతో పోరాటాన్ని అనుభవిస్తున్నానయ్యా. అయ్యా ప్రార్థించాలనుకున్నా కానీ ప్రార్థించలేకపోతున్నానయ్యా. ప్రార్థిస్తే తండ్రి నీ కార్యాలను అనుభవించగలుగుతానయ్యా. కానీ సాతానుడు ప్రార్థించనికుండా చేస్తున్నాడయ్యా. ఎన్నో ఆటంకాలయ్యా.
అయ్యా వాక్యం చదవనీయకుండా ఎన్నో ఆటంకాలయ్యా అపవాది నాయన, వాక్యం విననీయకుండా ఎన్నో ఆటంకాలయ్యా సాతానుడు ప్రభా. అయ్యా అడ్డు బండలన్నీ ఈ రోజు తొలగించేయ్యా, నాకు ముందుగా నడువయ్యా, నాకు ముందుగా నడువయ్యా. అయ్యా నా ప్రార్థనకు ఆటంకున్న ప్రతి దురాత్మకాన్ని విరగొట్టయ్యా. చెప్పు, నీ నోటితో చెప్పు, నీ నోరు తెరిచి చెప్పు, నీ నోరు తెరిచి నువ్వే పలుకు, నువ్వే పలుకు. అయ్యా నా ఆత్మీయ జీవితానికి ఉన్న ఆటంకము యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. నువ్వే చెప్పాలా, నీ నోరుతో నువ్వే చెప్పాలా. విశ్వాస జీవితానికి ఆటంకమున్న దురాత్మ యేసుక్రీస్తు నామములో కాడి విరిగిపోవునుగాక. నా యేసు నాకు ముందుగా నడుస్తున్నాడని చెప్పు. నా ఉద్యోగానికి నేను పొందుకోకుండా ఆటంకపరుస్తున్న ఆటంకమా యేసుక్రీస్తు నామములో క్రియల్ని కాలిపోవునుగాక. నేను ఈ రోజు నా దేవా నువ్వు నాకు ముందుగా నడిచి నాకు ఉద్యోగం పొందుకున్నట్లు కృపను గ్రహించు ప్రభును. చెప్పండి, నోరు తెరి చెప్పండి, నోరు తెరి చెప్పండి. ఈ రోజు నా దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన నీకు ముందుగా నడిచి నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించే సంవత్సరం ఇది, నిన్ను దీవించే సంవత్సరం ఇది, నీ ఆటంకాలను తొలగిపోయిన సంవత్సరం ఇది, నువ్వు అభివృద్ధి అయ్యే సంవత్సరం ఇది. నమ్ము నమ్ము నమ్ము, నువ్వు అన్ని రకాల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవాది దేవుడు ఈ రోజు నీకు ముందుగా నడవబోతున్నాడు. ఆయన నీకు ముందు నడిస్తే ఏ ఆటంకం ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు చెందొద్దు. నీ వివాహ ఘనముగా దేవుడు ఎంతో అద్భుతంగా జరిగించబోతున్నాడు. దేవాది దేవుడు నమ్ము నమ్ము, నీ శరీరాన్ని దేవుడు ముట్టుకోబోతున్నాడు, నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు, నీ దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేయబోతున్నాడు. ఎక్కడెక్కడైతే ఇదిగో నీ ధనము బ్రేక్ అయిపోయిందో ఆ ధనము రాకుండా ఆటంకపరుస్తున్నాడేమో అపవాది, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ముందుగా పోవచ్చు. ఇదిగో నీ యొక్క ధనము ఎక్కడికి రాకుండా బ్రేక్ చేసాడు అపవాది. అది యేసుక్రీస్తు నామములో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. నీ ధనము నీకే రాబోతుంది. నీ ఆశీర్వాదం నీ బ్లెస్సింగ్ నీకు రాబోతుంది, రేపోతుంది. దేవుని ఆశీర్వాదం అనుభవించబోతున్నావు. దేవుడు ఇచ్చే బిడ్డల్లో పొందుకోబోతున్నావు. దేవుడు ఇచ్చే భాగస్వాములను పొందుకోబోతున్నావు. దేవుడు ఇచ్చే ఉద్యోగాన్ని పొందుకోబోతున్నావు. దేవుడు ఇచ్చే స్వస్థతను అనుభవించబోతున్నావు. ఈ రోజున నీ అప్పులు కాడి విరిగిపోబోతుంది, నీ అప్పులు కాడి విరిగిపోబోతుంది. నువ్వు నమ్ము నమ్ము నమ్ము. రైట్ నౌ హోలీ స్పిరిట్ నమ్మాలా నమ్మాలా. నీ యొక్క ఆశీర్వాద ఆర్థికపరమైన ఆశీర్వాదం రాకుండా ఆటంకపరిచిన దురాత్మ కాడి విరగొడుతున్నాడు దేవాది దేవుడు. నీకు ముందుగా నడుస్తున్నాడు. అప్పుల కాడి విరిగిపోతుంది, అప్పుల కాడి విరిగిపోతుంది. సమృద్ధిని చూడబోతున్నావు, సమృద్ధి నీకు రాబోతుంది. అలాగే నీ దేహానికి సంపూర్ణ స్వస్థత రాబోతుంది. మీకోసం ఎంతమంది నమ్ముతున్నారు, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి నాయన దేవా ఈ రోజు ఎంత చక్కని మాట మాట్లాడినావు నాయన. నేనైతే ప్రభు నా మట్టుకు నేనైతే ఎంతగానో సంతోషిస్తున్నాను దేవా. తండ్రి నాయన ప్రభు నౌన్ రాజా మాకు ముందుగా నడిచే దేవుడు నాయన. తండ్రి నాయన మాకు ముందుగా నడుస్తూ ప్రభు నాయనా మాకైతే ఏదైతే అడ్డుగా ఉన్నాయో, ఏ మెట్టలైతే మా జీవితంలోకి ఆశీర్వాదం రాకుండా, దీవెన రాకుండా, ఆరోగ్యం రాకుండా, సమృద్ధి మేము పొందుకోకుండా తండ్రి నాయన మా వ్యాపారాలు వర్తిల్లకుండా, అయ్యా నా తండ్రి నాయన బిడ్డల వివాహాలు కాకుండా ఏమైతే ఆటంకంగా ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిస్తానని మాట్లాడుతున్నాయ్యా. తండ్రి నాయన మాకు ముందుగా నడుస్తూ ప్రభు అయ్యా నాయన మార్గాలను సరళం చేసి గొప్ప దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రోజు ప్రభు నా తండ్రి అయ్యా నాయన నీ బిడ్డల జీవితాలకు వారి కుటుంబ వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆత్మికంగా నాయనా వ్యాపార పరంగా ఉద్యోగ రీత్యా స్టడీస్ రీత్యా అయ్యా వివాహ రీత్యా గర్భఫల రీత్యా ఆరోగ్యపర రీత్యా ఏ ఆటంకాలు ఎదుర్కొంటున్నారో ప్రభు ప్రతి ఆటంకము యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. మీరు ముందుగా నడుస్తూ నాయన ప్రతి వారి జీవితంలో నీ కార్యాలు జరిగించుదురుగాక. నైనా ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు అనుగ్రహించబడును గాక, వ్యాపారాలు వర్ధిల్లును గాక, ప్రమోషన్స్ కోసం చూసే వారికి ప్రమోషన్స్ వచ్చును గాక, చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడును గాక.
బిడ్డలు లేని వారికి బిడ్డలు పొందుకొందరు గాక. తండ్రి నాయన వివాహం కాని పిల్లలకు వివాహాలు జరుగును గాక. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు వచ్చును గాక. నీ బిడ్డల నాయన ధనం ఎక్కడైతే బ్రేక్ అయింది, ఎవరి చేతులు బంధించి ఇవ్వడి ఉందో అది రిలీజ్ కాకుండా అబ్బాయి బ్రేక్ చేశాడు, యేసు నామములో రిలీజ్ అగును గాక. తండ్రి అప్పులు కాడి యేసు నామములో విరిగిపోవును గాక. సమృద్ధి బిడ్డలకు వచ్చును గాక. మన దేహాల్లో ఎక్కడెక్కడ అనారోగ్యంతో బిడ్డలు బాధపడుతున్నారు, వారి దేహాలను ఇప్పుడు మీరు తాకండి నాయన. నడి నెత్తి మొదలుకొని అరి కాలు వరకు మీరు ముట్టండి ప్రభు. రైట్ నౌ హోలీ స్పిరిట్ వారి దేహాన్ని తాకు నాయన. అయ్యా బాడీ పెయిన్స్ యేసుక్రీస్తునామములో తొలగిపోవును గాక. అయ్యా తలనొప్పులు తొలగిపోవును గాక. కళ్ళు మంటలు తొలగిపోవును గాక. అయ్యా నా తండ్రి వినికిడి లేని వారికి వినికిడి వచ్చును గాక. తండ్రి నాయన రక్తహీనతతో బాధపడుతున్న వారికి నూతన రక్తం ఇంక్రీజ్ అగును గాక. జాయింట్ పెయిన్స్ కీళ్ళ వాతంతో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగును గాక. బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక. స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగును గాక. నరాల బలహీనతో బాధపడుతున్న నూతన శక్తి నరాలకు వచ్చును గాక. తండ్రి నాయన కణుతులు గడ్డలు కరిగిపోవును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. షుగర్, బీపీ, థైరాయిడ్ అంతా కూడా నార్మల్ అయిపోవును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఈ రోజున మా మధ్య మీరు సంచరిస్తూ ప్రతి ఒక్కరిని దర్శించి మీరు మాట్లాడినందుకు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీసెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. గర్భఫలములు లేనివారు గర్భఫలములు పొందుకున్నారు. శాంతి సమాధానము లేక బాధపడుతున్న వారు శాంతి సమాధానముతో నింపబడుతున్నారు. చీకటాత్మలతోనూ రోగములతో పీడించబడుతున్న అనేక మంది వ్యక్తులు ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు అద్భుతాలు పొందుకున్నట్టు కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతి నెల మరి 2వ మంగళవారం జరుగుతుంది. మరి 2వ మంగళవారం అనగా జూన్ నెల 11వ తారీఖున మరి క్రొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని మరి అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. గర్భఫలం లేని ప్రజలు మరి గర్భఫలాలు పొందుకుంటున్నారు. మరి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో జరిగిస్తున్నారు. కనుక మరి మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోదరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి, దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి.
విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున మరి వైజాగ్ పట్టణంలో ఉన్న శుభలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా, బలహీనులుగా ఉన్నారా, బంధకాల్లో ఉన్నారా, అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా, మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా, మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.